ఇక మధుమేహం విషయానికి వస్తే డయాబెటిక్ అనేది ఎప్పటికీ తగ్గనటువంటి డిసీజ్గా మనం చూడాలా? ఒక్కసారి మెడిసిన్ మొదలెడితే లైఫ్ టైం వేసుకోవాలా, లేదా మన ఫుడ్ హ్యాబిట్స్తో సెట్ చేసుకోవచ్చు? చూడండి, డయాబెటీస్ విషయంలో చాలా మందికి ఉండే అపోహ ఏంటి అంటే రెండే టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంది అనుకుంటారు, టైప్ 1 అండ్ టైప్ 2. ఇలా కాదు. డయాబెటీస్లో కొన్ని వందల రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటీస్ ఉంది, టైప్ 2 డయాబెటీస్ ఉంది, ప్రెగ్నెన్సీలో వచ్చే జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ అని ఉంటుంది, మోనోజెనిక్ డయాబెటీస్ అని ఉంటుంది. అంటే జన్యుపరమైన డిఫెక్ట్స్ వలన మోనోజెనిక్ డయాబెటీస్ అంటారు. అవి కొన్ని వందల రకాలు ఉన్నాయి ఈ రోజుల్లో. ఎవ్రీ ఇయర్ 3-4 జీన్స్ డిస్కవర్ చేస్తున్నాం. సాధారణంగా టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో ఇన్సులిన్ లేమి వల్ల వచ్చేది. అది పెద్దవాళ్ళలో కూడా వస్తుంది. దాన్ని లాడా అంటాం, లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటీస్ ఆఫ్ అడల్ట్. అది తగ్గదు, జీవితాంతం ఇన్సులిన్ వాడాల్సిందే. ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ తగ్గదు, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు, తగ్గదు. మోనోజెనిక్ డయాబెటీస్ తగ్గదు. టైప్ 2 డయాబెటీస్ అంటే ఊబకాయం వలన వచ్చే డయాబెటీస్ కొంతమేరకి హార్మోనల్ కాంపోనెంట్ ఉంటుంది, జెనెటిక్ కాంపోనెంట్ ఉంటుంది, కొంతమేరకు మెటబాలిక్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ డయాబెటీస్ మనం బరువు తగ్గడం వలన ఆర్ నేను ఇప్పుడు చెప్పిన ఈ సెమాగ్లూటైడ్ ఆర్ టిర్జపెటైడ్, మోన్జారో, రెజెంపిక్ లాంటి మెడిసిన్స్ వాడటం వలన తగ్గే అవకాశం ఉంటుంది. కొంతమేరకు ఏంటంటే చాలా మందికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, డయాబెటీస్ రివర్సల్ అంటారు. యాక్చువల్లీ సైంటిఫిక్గా మేము రివర్సల్ అనే టర్మే వాడాం. ఇట్ ఈస్ అన్ అన్సైంటిఫిక్, ఎ రాంగ్ టర్మ్. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాడే టర్మ్. రివర్సల్ అంటే అర్థం ఏంటి అంటే జబ్బు తగ్గుతుంది, జీవితంలో తిరిగి రాదు. దానికి మేము కరెక్ట్గా వాడే టర్మ్ రెమిషన్. అంటే జబ్బు తగ్గుతుంది, మరి బరువు తగ్గితే జనరలీ ప్యాంక్రియాస్లో, లివర్లో ఉన్న ఫ్యాట్ తగ్గితే డయాబెటీస్ పూర్తిగా మనం మందులు అవసరం లేకుండా కంట్రోల్ అవ్వచ్చు. కానీ మీరు మళ్ళీ పాత లైఫ్ స్టైల్కి వెళ్ళి మళ్ళీ ఫ్యాట్ పెరిగితే మళ్ళీ తిరిగి వస్తుంది. సో దీని ఓన్లీ రెమిషన్ అంటాం. అంటే మనము లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినంత కాలం ఇది పనిచేస్తుంది. ఏ రోజు మనం ఆపేసామో మళ్ళీ తిరగబెడుతుంది. ఓకే. అంటే డయాబెట్కి షుగర్కి ఏంటి సంబంధం డాక్టర్? డయాబెట్ ఉన్న పేషెంట్ ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు చెప్పేది షుగర్ ఆపేయమని. ఏంటి దీనికి? అది యాక్చువల్లీ కరెక్ట్ కాదండి. చాలామంది ఈ రోజుల్లో మీరు చూసే ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రతి వాడు ఒక ఫ్రీ స్టైల్ ఆర్ సీజిఎం మానిటర్ షోల్డర్ మీద పెట్టుకుంటాడు. దిస్ కాజెస్ ఎ షుగర్ స్పైక్ అని ఇమీడియట్లీ అది తింటాం ఆపేస్తుంటాడు. దిస్ ఇస్ ఎ వెరీ రాంగ్ కాన్సెప్ట్. మీరు ఏ తిన్నా నార్మల్ మనిషికైనా సరే తిన్న వెంటనే 120 to 140 milligrams షుగర్ స్పైక్ అవుతుంది. మీ షుగర్ 80 ఉంది అనుకోండి, సపోజ్ మీరు ఒక రైస్ తినగానే మీరు లంచ్ చేయగానే ఇమీడియట్లీ 220 వరకు వెళ్తుంది షుగర్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. అందుకే మనం పేషెంట్స్కి కూడా షుగర్ చూసేటప్పుడు తిన్న గంటన్నరకి లేకపోతే 2 గంటలకి చేయమని చెప్పాలి, తిన్న హాఫ్ అన్ అవర్కి చేయమని చెప్పాలి. ఎందుకంటే న్యాచురల్ స్పైక్ ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దట్ షుగర్ 220కి వెళ్తుంటే తిన్న అరగంట కంటే మీకు షుగర్ ఉంది అని కాదు. తర్వాత ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరిగి ఒక గంటన్నరకు అది నార్మల్కి వస్తుంది. నార్మల్కి రాకపోతే దాని అర్థం మీకు డయాబెటీస్ ఉంది అని. ఓకే. సో చాలామందికి అపోహ ఏముంటుంది అంటే షుగర్ వలన డయాబెటీస్ వస్తుందని కాదు. సపోజ్ మీరు షుగర్ అసలు పూర్తిగా షుగర్ అవాయిడ్ చేస్తారు, కానీ రోజు ఓన్లీ ఫ్యాట్ ద్వారా మీరు 5000 క్యాలరీస్ తీసుకుంటే మీకు డయాబెటీస్ వస్తుంది. ఇట్ ఈస్ ఎనర్జీ ఎక్సెస్ విచ్ కాజెస్ డయాబెటీస్. బట్ యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్, మేము పేషెంట్స్కి షుగర్ అవాయిడ్ చేయమని ఎందుకు చెప్తామంటే ఎక్సెస్ ఎంప్టీ క్యాలరీస్ అంటారు. అంటే ఒకసారి షుగర్ వచ్చాక జస్ట్ షుగర్ తీసుకుంటే దాంట్లో మీకు మైక్రో న్యూట్రియంట్స్ ఉండవు, విటమిన్స్ ఉండవు, ప్రోటీన్ ఉండదు, ఏమీ లేకుండా జస్ట్ కార్బోహైడ్రేట్ వల్ల షుగర్ 200 to 300 వెళ్తుంది. దాని వలన మీకు బాడీలో అదర్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాం, షుగర్ స్పైక్ వల్ల అవుతుంది అని చెప్పి మనం అవాయిడ్ చేయమని చెప్తాం తప్ప షుగర్ తింటే డయాబెటీస్ వస్తుంది అనేది ఇలాంటి అపోహ. ఓకే. మరి షుగర్ నాకు వచ్చింది అనే సింటమ్ ఏమైనా ఉంటుందా? సాధారణంగా ఎర్లీ స్టేజెస్లో డయాబెటీస్కి సిమ్టమ్స్ ఉండవండి. ఓకే. ఈ డయాబెటీస్ ఆల్మోస్ట్ నాట్ ఓన్లీ డయాబెటీస్, అన్ని హార్మోన్ డిజార్డర్స్, ఈవెన్ థైరాయిడ్ స్క్రీనింగ్ వల్లనే మీరు పికప్ చేయగలరు. షుగర్లో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, వీ కాల్ దెమ్ ఆస్మోటిక్ సిమ్టమ్స్. అంటే ఏంటి అంటే యూరినేషన్ ఎక్కువ అవటం. ఎందుకంటే బాడీలో షుగర్ పెరిగితే బాడీ దాన్ని యూరిన్ ద్వారా బయట పంపించడానికి ట్రై చేస్తుంది. యూరినేషన్ ఎక్కువ అవటం వలన డిహైడ్రేషన్, వాటర్ తాగడం, ఆకలి ఎక్కువ పెరగడం, ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి, ఆకలి ఎక్కువ పెరుగుతుంది, టిష్యూ బ్రేక్ డౌన్ వలన. అంటే వీటిని పాలిడిప్సీ అంటే ఎక్కువ థర్స్ట్, పాలియూరియా అంటే ఎక్కువ యూరిన్, పాలిఫేజియా అంటే ఆకలి ఎక్కువ అవటం. ఇవి లేట్ స్టేజెస్లో వస్తాయి. షుగర్స్ 300, 350, HbA1c అంటే 3 months యావరేజ్ 10 దాటినప్పుడు వచ్చే వాటిని వీ కాల్ దెమ్ ఆస్మోటిక్ సిమ్టమ్స్. కొంతమందికి ఏంటంటే ఇంకా ఎక్కువ రోజులు షుగర్ ఎక్కువ ఉంటే నరాల మంటలు, తిమ్మిర్లు రావటం, ఇవన్నీ న్యూరోపతి అనమాట. హైపర్గ్లైసిమిక్ న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఇంకా లేట్ స్టేజెస్లో వస్తే కిడ్నీ ఎఫెక్ట్ అవటము, ఇలాంటివన్నీ అవుతాయి, రెటినల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. అంతవరకు మనం ఆగకూడదు. అందుకే రొటీన్ స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలి, రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలి. బెస్ట్ మెథడ్ ఆఫ్ స్క్రీనింగ్ ఏంటి అంటే ల్యాబ్స్ మీద, హోల్ బాడీ ప్యాకేజెస్, చెకప్స్ వీటి మీద డిపెండ్ అవడం కంటే ఇంట్లో ఒక గ్లూకోమీటర్ పెట్టుకోండి, మానిటర్ యువర్ షుగర్స్ వేరే టైమ్స్లో మానిటర్ చేసుకోండి. ఈ రోజుల్లో డయాబెటీస్ లేని వాళ్ళు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, ప్రతి వాడు ఒక గ్లూకోమీటర్ పెట్టుకోవాలి. తినకముందు షుగర్ 100 దాటింది అంటే
ప్రీ డయాబెటిక్ స్టేజ్. తిన్న తర్వాత 140 దాటింది అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్. తినకముందు షుగర్, ఫాస్టింగ్ షుగర్ 126 దాటింది అంటే ప్రాబబ్లీ యూఆర్ డయాబెటిక్. 200 కన్సిస్టెంట్గా అంటే 2-3 అకేషన్స్, ఒకసారి చూసుకుంటే కాదు, 2-3 అకేషన్స్. తిన్న గంటన్నరకి లేకపోతే 2 గంటలకి 200 దాటింది అంటే యూఆర్ డయాబెటిక్. ఇట్ ఈస్ సింపుల్ మెథడ్. మీరు హోమ్ స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఎప్పుడైనా మీకు సిమ్టమ్స్ ఎక్కువైంది అంటే ఫస్ట్ మీరు వెళ్ళి ఎండోక్రైనాలజిస్ట్ని కలవండి. ఓకే. అంటే షుగర్ కోసం తీసుకునే ట్రీట్మెంట్ కానివ్వండి, వాడే మెడిసిన్స్ కానివ్వండి, షుగర్ని కంట్రోల్లో ఉంచడానికైనా షుగర్ అనేది ఎప్పటికీ పూర్తిగా తగ్గనటువంటి డిసీజ్ అయినా అసలు మెడిసిన్స్ దేనికి ఇస్తారు? చాలామందికి ఒక అపోహ ఉంటుంది, షుగర్ కంట్రోల్ చేయడానికి మనం మెడికేషన్స్ ఇస్తున్నాం. మన షుగర్ కంట్రోల్ చేయడానికి ఏ ఎండోక్రైనాలజిస్ట్ మెడికేషన్ ఇవ్వడు. ఎందుకంటే ఒక 2-3 months షుగర్ కొంచెం హై ఉన్నా వచ్చే మేజర్ నష్టం ఏమీ లేదు. మ్యాక్సిమం ఇంకోసారి యూరినేట్ చేస్తాడు. మనకి షుగర్ మనం ఎందుకు ట్రీట్ చేస్తున్నాం అంటే డయాబెటీస్ వలన వాస్క్యులర్ చేంజెస్ అవుతాయి, అంటే రక్తనాళాల్లో చేంజెస్ అవుతాయి. వీటిని మైక్రో అండ్ మ్యాక్రో వాస్క్యులర్ అంటాం. మైక్రో వాస్క్యులర్ చేంజెస్ అంటే చిన్న రక్తనాళాలు ఎఫెక్ట్ అవడం వల్ల నరాలు దెబ్బతింటాయి, కిడ్నీ దెబ్బతింటుంది, రెటీనా దెబ్బతింటుంది. ది ఆర్ ద మెయిన్ 3 మేజర్ మైక్రోవాస్క్యులర్ కాంప్లికేషన్స్. మ్యాక్రోవాస్క్యులర్ కాంప్లికేషన్స్ అంటే పెద్ద రక్తనాళాలు దెబ్బతింటాయి, దానివల్ల స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది, గుండెపోటు రిస్క్ ఎక్కువ పెరుగుతుంది. తర్వాత పెరిఫరల్ ఆర్టరీయల్ డిసీజ్ వస్తుంది, దానివల్ల అంటే కాళ్ళు తీసేయటము, వేళ్ళు తీసేయటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఇవి ప్రివెంట్ చేయడానికి డయాబెటీస్ ట్రీట్ చేస్తుంది. ఎందుకు అంటే మైక్రో అండ్ మ్యాక్రోవాస్క్యులర్ కాంప్లికేషన్స్ వల్లనే డెత్ అవుతుంది. చాలా మంది డయాబెటీస్ గురించి బాధ అవుతారు. ఇన్ఫాక్ట్ 90% ఆఫ్ ద డయాబెటిక్ పేషెంట్స్ చనిపోయేది కార్డియాక్ ఇష్యూస్ వల్లనే. మీరు ఇవాళ ఏ హాస్పిటల్లో ఏ కార్డియాక్ వార్డుకి వెళ్ళినా, హార్ట్ ఫెయిలియర్ వచ్చినా, లేకపోతే కార్డియాక్ మీకు హార్ట్ అటాక్స్ వచ్చినా 90% ఆఫ్ దమ్ విల్ బి డయాబెటిక్స్. డయాబెటీస్ వచ్చాక ఆటోమేటిక్గా హైపర్ టెన్షన్ వస్తుంది. కిడ్నీ వార్డ్కి వెళ్తే 90% ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ డయాబెటీసే ఉంటుంది. డయాలసిస్ మీద ఉన్న 90% మందికి డయాబెటీస్ ఉంటుంది. యాంప్యుటేషన్స్ అయిన వాళ్ళకి, యాక్సిడెంట్స్లో కాకుండా రొటీన్ యాంప్యుటేషన్స్ అయిన వాళ్ళకి ఆల్మోస్ట్ 95% విల్ బి డయాబెటిక్స్. న్యూరోపతి, రెటినల్ ప్రాబ్లమ్స్ ఉంటే చాలామంది రెటినోపతి వచ్చిన వాళ్ళలో మెజారిటీ విల్ బి డయాబెటిక్స్. మీకు ఈవెన్ న్యూరోపతి, నర్వ్ ప్రాబ్లమ్స్ ఉండి మంటలు ఉండే వాళ్ళకి మెజారిటీ న్యూరో క్లినిక్స్లో ఉండే వాళ్ళు దే విల్ బి డయాబెటిక్స్. సింపుల్ స్ట్రోక్స్ ఉన్న వాళ్ళు లాట్ ఆఫ్ పీపుల్ విల్ బి డయాబెటిక్. సో ఈ కాంప్లికేషన్ని ప్రివెంట్ చేయడం కోసం మనం ట్రీట్ చేస్తున్నాం తప్ప షుగర్ లెవెల్స్ తగ్గించడానికి కాదు. సో అందుకే లాంగ్ టర్మ్, అందుకే డయాబెటిక్ పేషెంట్స్కి ఎప్పుడు డయాబెటీస్ మెడిసిన్స్తో పాటు వి గివ్ దెమ్ కొలెస్ట్రాల్ మెడికేషన్స్ కంపల్సరీగా ఇస్తాం. ఈ కొలెస్ట్రాల్ మెడికేషన్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కాదు. చాలామంది పేషెంట్స్ వస్తారు, కొలెస్ట్రాల్ నార్మల్ ఉంది కదా మరి ఎందుకు ఇస్తున్నారు? మనం ఇస్తున్నది కొలెస్ట్రాల్ తగ్గించడానికి కాదు, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటాను. ఇట్ ఈస్ ఎ ప్రివెంటివ్ స్ట్రాటజీ. ఒకప్పుడు ఆస్పిరిన్ ఇచ్చేవాళ్ళు, ఈ రోజులో ప్రతి మనిషికి ఆస్పిరిన్ పెట్టట్లేదు, ఎందుకంటే దానివల్ల వచ్చే డేంజర్స్ ఎక్కువ, బ్లీడింగ్ ఎక్కువ, బెనిఫిట్ తక్కువ. అందుకే వీఆర్ గివింగ్ స్టాటిన్. డయాబెటీస్ వచ్చాక ఆటోమేటిక్గా, టైప్ 2 డయాబెటీస్ వచ్చాక ఆటోమేటిక్గా దే విల్ డెవలప్ వెజల్ స్టిఫ్నెస్ అండ్ హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది. దట్ ఈస్ వై వీ గివ్ ఏ యాంటీ హైపర్టెన్సివ్. ఎందుకు అంటే నాట్ ఓన్లీ ఫర్ బీపీ కంట్రోల్, యూరిన్లో ప్రోటీన్ లాస్ అవ్వడానికి ఏస్ ఇన్హిబిటర్స్ ఆర్ ఏఆర్బీస్ అనే మెడిసిన్స్ రొటీన్గా ఇస్తాం. స్మాల్ డోస్ డయాబెటీస్ లేని వాళ్ళకి కూడా ఇస్తాం. సో దీనివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ కిడ్నీ డ్యామేజ్ ప్రివెంట్ చేయడానికి ఇస్తాం. B12 చాలా మందికి ఇస్తాం, ఎందుకని డయాబెటీస్ వల్ల వచ్చే న్యూరోపతి తగ్గకుండా. డయాబెటీస్లో ఇన్వీరియబ్లీ మెట్ఫార్మిన్ వాడతాం. మెట్ఫార్మిన్ వల్ల B12 తగ్గుతుంది, కానీ మెట్ఫార్మిన్ లేకుండా డయాబెటీస్ ట్రీట్మెంట్ ఉండదు చాలా మందిలో. సో ఒక పక్కన మెట్ఫార్మిన్ ఇవ్వాలి, ఒక పక్క B12 ఇవ్వాల్సింది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ట్రీట్ చేయడానికి ఒక హోలిస్టిక్, సిస్టమాటిక్, ఆల్రౌండ్ ట్రీట్మెంట్ అంటే ఎండోక్రైనాలజిస్ట్ చేస్తాడు డయాబెటీస్. ఇది మనం డయాబెటీస్ ట్రీట్మెంట్ చేస్తున్నది ఇవాళ షుగర్ తగ్గించడానికి కాదు, 15 ఏళ్ల తర్వాత హార్ట్ డిసీజ్ రాకుండా ఉండడానికి. అండ్ ఎస్పెషల్లీ ఇండియన్స్కి థిన్ ఫ్యాట్ ఫినోటైప్ అంటారు, చూడటానికి సన్నగా ఉన్న ట్రంకల్ ఫ్యాట్ ఉంటుంది, దీనివల్ల రిస్క్ ఎక్కువ. రెండు మనకి వెస్టర్న్ పాపులేషన్తో పోలిస్తే ఒక 10 ఏళ్ల ముందు హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇవి రాకుండా ఉండటం కోసం ఈ మెడిసిన్స్ అన్ని ఇస్తున్నాం. డాక్టర్ గారు, మరి థైరాయిడ్ కూడా ఇలాగే లైఫ్ టైం టాబ్లెట్ వేసుకోవాల్సిందేనా? 90% ఆఫ్ ద కేసెస్ థైరాయిడ్ మీరు లైఫ్ టైం మెడిసిన్ తీసుకోవాలండి. సాధారణంగా థైరాయిడ్ రావడానికి 3 మేజర్ రీజన్స్ ఉంటాయి. ఒకటి ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ లేని రోజుల్లో ఇంత లార్జ్ గాయిటర్, ఇక్కడ గాయిటర్ స్వెల్లింగ్ ఇది ఉండేది, మల్టీనాడ్యులర్ గాయిటర్స్, లార్జ్ గాయిటర్స్ ఉండేవి. ఈ రోజులో ప్రపంచంలో మ్యాక్సిమం అయోడైజ్ సాల్ట్ వాడే కంట్రీ ఇండియా. సాల్ట్ అయోడైజేషన్ ఇస్ కంపల్సరీ ఇన్ ఇండియా. మీరు ఒక 20 ఏళ్ల క్రితం చాలా మంది లార్జ్ గాయిటర్స్ చూసేవాళ్ళు, ఈ రోజుల్లో చూడట్లేదు వాళ్ళని, ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ స్టార్టెడ్ యూజింగ్ అయోడైజ్ సాల్ట్. సో లిటరల్గా ఐరన్ డెఫిషియన్సీ థైరాయిడ్ అనేది ఇండియాలో దాదాపు పోయింది. ఈ రోజుల్లో ఏంటి అంటే అనవసరంగా పింక్ సాల్ట్ ఇలాంటి వాటిని పబ్లిసిటీ చేస్తూ ఉండడం వలన మళ్ళీ ప్రాబ్లం తిరిగి వచ్చే ప్రమాదం ఉంది. యాక్చువల్లీ హిమాలయన్ పింక్ సాల్ట్ వరల్డ్లో మోస్ట్ ఐరన్ డెఫిషియెంట్ సాల్ట్. హిమాలయన్ రీజన్స్ ఆర్ ద మోస్ట్ ఐరన్ డెఫిషియెంట్ రీజన్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ రాంగ్ పబ్లిసిటీ వస్తుంది. పింక్ సాల్ట్ మంచిది అని. పింక్ సాల్ట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఐరన్ డెఫిషియెంట్, సోడియం కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, హైపర్ టెన్షన్ రిస్క్ కూడా ఎక్కువ. మాక్సిమం సోడియం కంటెంట్ ఉన్నది పింక్ సాల్ట్.
ఓకే. ఎవరు ఇది అబ్జర్వ్ చేయరు. ఇది దీంతో ఏంటంటే ఐడైస్ సాల్ట్ ప్రైస్ కంట్రోల్ కింద ఉంటుంది. మీ కిలో 30 రూపాయల కంటే ఎక్కువ అమ్మలేరు. పింక్ సాల్ట్ ఏంటంటే ఇంకా చాలా ఎక్కువ ప్రైస్. కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దానివలన ఈ రాంగ్ పబ్లిసిటీ ఇస్తుంది. నా అడ్వైజ్ ఏంటి అంటే ప్లీజ్ డోంట్ యూస్ పింక్ సాల్ట్, యూజ్ ఓన్లీ ఐడైస్ సాల్ట్. రెండో కారణం ఏంటి అంటే ఈ రోజుల్లో కామనెస్ట్ హషిమోటోస్ థైరాయిడిస్ అని ఉంటుంది. అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్. మన రోగనిరోధక శక్తి బయట రోగాల మీద కాకుండా మన బాడీ ఆర్గన్స్ని అటాక్ చేయడం వలన ఈ థైరాయిడ్ వస్తుంది. థైరాయిడ్ని అటాక్ చేయొచ్చు. స్కిన్ అటాక్ చేస్తే విటిలిగో అంటే బొల్లి, తెల్ల మచ్చలు ఇట్లాంటివి రావచ్చు. జాయింట్స్ని అటాక్ చేస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటివి రావచ్చు. ఇది ఈ రోజుల్లో కామనెస్ట్ కండిషన్ ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్, హషిమోటోస్ థైరాయిడైటిస్. దీంతో అదర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, కానీ మెల్లగా మీ ఇమ్యూనిటీ మీ థైరాయిడ్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో స్లోలీ మనం డోస్ పెంచుకుంటూ జీవితాంతం వాడాల్సి వస్తుంది. దీనికి ఇంకో ట్రీట్మెంట్ లేదు. సింపుల్ ట్రీట్మెంట్. బాడీ ఎంత థైరాయిడ్ ఉత్పత్తి చేయట్లేదో అంత మనం బయట నుంచి ఇవ్వటం. కరెక్ట్గా చెప్పాలి అంటే మీరు ఇల్లు కట్టుకున్నారు, మీ బోర్ ఎండిపోయింది, వాటర్ కావాలి, ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు? ట్యాంకర్ నుంచి తెప్పించుకుంటారు. దట్ ఈస్ ద సింప్లెస్ట్ ఎక్స్ప్లెనేషన్. మూడోది ఏంటంటే కొంతమందికి జెనెటిక్ కాసెస్, జువాక్స్ ఉంటుంది, జువాక్స్ 1, జువాక్స్ 2, డిహాలోజినేస్, TTF1, TTF2, PAX8 ఇలాంటి జీన్స్ ఉంటాయి అనమాట. ఈ జీన్స్ వలన మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ జెనెటిక్ హైపోథైరాయిడిజం అంటే ఫ్యామిలీస్లో ఉంటుంది, వాళ్ళలో యాంటీబాడీస్ నెగిటివ్ ఉంటాయి కానీ ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో కూడా మనం లైఫ్ టైం వాడచ్చు. కొంతమందికి ట్రాన్సియంట్ హైపోథైరాయిడిజం ఉంటుంది, ఒక 10%. అంటే వైరల్ ఫీవర్స్ తర్వాత రావచ్చు, ప్రెగ్నెన్సీ టైంలో రావచ్చు, కొన్ని రోజులు వచ్చి థైరాయిడ్ మళ్ళీ తగ్గిపోవటం ఉంటుంది, అన్నోన్ రీజన్స్ వల్ల అవ్వచ్చు. ఇట్లాంటి వాళ్ళలో మనం టాబ్లెట్స్ తగ్గించుకోవచ్చు. వాళ్ళకి యూజువల్లీ చాలా మైల్డ్ హైపోథైరాయిడిజం ఉంటుంది. మోర్ సివియర్ హైపోథైరాయిడిజం ఇట్ ఈస్ ఫర్ లైఫ్. మీకు చాలామంది సోషల్ మీడియాలో చెప్పినట్టు ధనియా వాటర్ తాగినా, ఏం చేసినా, కోకోనట్ తీసుకున్నా, ఏం చేసినా ఒకసారి గ్లాండ్ పనిచేయటం మానేసింది అంటే ఎండోక్రైన్ హార్మోన్స్లో యూజువల్లీ స్టెమ్ సెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒకసారి గ్లాండ్ పని చేయట్లేదు అంటే మనం తిరిగి వాటిని పని చేయలేము. ఓన్లీ సొల్యూషన్ ఇస్ హార్మోన్ రిప్లేస్మెంట్. థైరాయిడ్ ఈజ్ ద ఈజియెస్ట్, ఎందుకంటే సింపుల్ టాబ్లెట్ రోజు వేసుకుంటే చాలు, హార్మోన్ రిప్లేస్మెంట్ అయిపోతుంది. అదే బెటర్. ఆల్వేస్ గో ఫర్ గ్లాండ్. అది డాక్టర్ చెప్పిన మీ ఎండోక్రైనస్ థైరాయిడ్ ప్రాబ్లం తెలియగానే ఇమీడియట్లీ ప్రెగ్నెంట్ అయినా సరే, చైల్డ్ అయినా సరే, ఎవరినైనా సరే ఇమీడియట్లీ ఒక ఎండోక్రైనాలజిస్ట్ సంప్రదించండి. అండ్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ మీరు హార్మోన్స్ రిప్లేస్మెంట్ చేసి రెగ్యులర్గా డాక్టర్తో ఫాలో అప్ అవుతుంది. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. వాటిని ఫాలో అవుతూ మనం డోస్ అడ్జస్ట్మెంట్ చేస్తే ఏ మేజర్ ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ సరైన టైంలో ట్రీట్ చేస్తే హైపోథైరాయిడిజం. నేను జనరలీ ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఎండోక్రైన్ డిజార్డర్స్ టైంలో కంట్రోల్ చేస్తే చాలా సింపుల్ డిజార్డర్స్. వీటితో సఫర్ అవటం, బాధపడటం అని ఉండదు. సఫర్ అవటం, బాధపడటం అనేది ఎప్పుడు అవుతుంది అంటే మీరు డాక్టర్ సలహా తీసుకోకుండా, ఎండోక్రైనల్ సలహా తీసుకోకుండా ఇండిపెండెంట్వి చేసినప్పుడే ప్రాబ్లమ్స్ కాంప్లికేట్ అవుతాయి. సకాలంలో మీరు ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తే మేజర్ ఇష్యూస్ అసలు ఏమాత్రం మీకు ఉండవు. సో మీరు చేసేది ఏంటి అంటే ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చే వరకు వెయిట్ చేయకండి, స్క్రీన్ చేసుకుంటూ ఉండండి. ప్రాబ్లం ఉంది అని మీకు డిస్కవర్ అయిన వెంటనే భయపడాల్సిన కండిషన్స్ కాదు. ఇమీడియట్లీ ఎండోక్రైనాలజిస్ట్ సంప్రదించండి. ఆయన చెప్పిన ట్రీట్మెంట్స్, ఆయన అడ్వైస్ చేసే టెస్ట్ చేయించుకోండి వాళ్ళు చెప్పినవి. తర్వాత డాక్టర్తో ఆయన ఎప్పుడు రమ్మంటారో రెగ్యులర్ ఫాలోఅప్ మీద ఉండండి. మీరు ఒక 5-6 months స్టేబుల్ ఉన్నాక డాక్టర్ మిమ్మల్ని ప్రతి 3 నెలలకు పిలవరు, 6 నెలలకు 9 నెలలకు అట్లా పిలుస్తారు. జస్ట్ బీ ఆన్ ఫాలోఅప్. ఎందుకంటే ఇవి జీవితాంతం ఉండే కండిషన్స్ 90% ఆఫ్ ది కేసెస్. కొంచెం మనం నెగ్లెక్ట్ చేసినా మేజర్ ప్రాబ్లమ్స్ కాస్ట్ చేస్తాయి లాంగ్ టర్మ్లో. జస్ట్ టెస్ట్ చేయించుకుని డాక్టర్తో ఫాలోఅప్ మీద ఉండి చెప్పిన పద్ధతిలో మెడిసిన్స్ వాడితే మీకు మేజర్ ప్రాబ్లమ్స్ ఉండవు.